హలో అందరికీ స్వాగతం పావని మిస్టరీ టేల్స్కి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన అందరికీ ఎంతో ప్రత్యేకంగా కనిపించే ఉగాది పండుగ వెనుక ఎలాంటి మిస్టరీలు దాగున్నాయో? ఈ వీడియోలో మనం ఉగాది పండుగ ప్రారంభం, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శాస్త్రీయ అంశాలు మరియు అనేక ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, ఇది మీ మనసును ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఉగాది పండుగ పరిచయం. ఉగాది అనేది హిందూ కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఇది జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇది సంవత్సర చక్రం పునఃప్రారంభమయ్యే ఒక పవిత్ర సమయంగా భావిస్తారు. కానీ దీని వెనుక కొన్ని ఆశ్చర్యకరమైన మిస్టరీలు కూడా దాగి ఉన్నాయి. ఉగాది అనే పదం యుగ ప్లస్ ఆది, ఎరా బిగినింగ్ అనే పదం నుంచి ఉద్భవించింది. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజు కూడా ఉగాది రోజుగానే జరిగినట్లు పురాణాల ప్రకారం చెబుతారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించి ప్రారంభించారని చెబుతారు. అంతేకాదు, ఈ రోజున గురుగ్రహస్థితి కూడా మారటం వల్ల శుభమైన మార్పులు జరుగుతుంటాయి. ఉగాది మరియు కాలగణన. హిందూ కాలమానం ప్రకారం పంచాంగం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఉగాది రోజున కొత్త పంచాంగాన్ని చదివించడం ఆనవాయితీగా మారింది. పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్ కాలంలో ఏమి జరగబోతుందో గ్రహించవచ్చు. ప్రతి సంవత్సరం ప్లవ, శుభకృత్, నామ సంవత్సరం వంటి పేర్లు ఉంటాయి. ఇవి మన జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వాసం. ఇప్పుడు మనం ఉగాది మిస్టరీల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ సృష్టి మిస్టరీ. బ్రహ్మ సృష్టిని ప్రారంభించడానికి చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఎందుకు ఎంచుకున్నాడు? ఇది కేవలం దైవలీల లేక ఖగోళ శాస్త్రంతో సంబంధమా? వేదాలు చెబుతున్న ప్రకారం ఈ రోజున సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు. ఇది ప్రకృతిలో కొత్త జీవనం ఏర్పడే సంకేతం. ఆధ్యాత్మిక రహస్యాలు. ఉగాది రోజున ఇష్టదేవతలకు పూజలు ఎందుకు ముఖ్యమని చెబుతారు? ఈ రోజున శక్తి, లక్ష్మి, సరస్వతీ దేవతలను ఆరాధించడం వల్ల సంపద, జ్ఞానం, శక్తి లభిస్తాయని నమ్మకం ఉంది. ఉగాది ప్రత్యేకతలు. ఉగాది పచ్చడి అనేది పండుగతో ప్రారంభమైన భాగం. దీనిలో షడ్రుచులు ఉంటాయి. అవి తీపి ఆనందాన్ని సూచిస్తుంది, పులుపు ఆశ్చర్యాన్ని సూచిస్తుంది, కారం కోపాన్ని సూచిస్తుంది, వగరు చింతను సూచిస్తుంది, చేదు జీవితంలోని చేదు అనుభవాలను సూచిస్తుంది. ఇవి అన్నీ మన జీవితంలోని అనుభవాలకు ప్రతీక అని చెబుతారు. జీవితంలో వచ్చే ఆనందం, విషాదం, సవాళ్ళు, విజయం అన్నీ ఈ పచ్చడితో ప్రారంభిస్తాయి. ఇది మానసిక శాంతిని కలిగించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మనం శాస్త్రీయ కోణం తెలుసుకుందాం. ప్రకృతి మార్పులు కూడా ఈ సమయంలో ప్రధానంగా కనిపిస్తాయి. ఉగాది ఒక వసంత ఋతువు ప్రారంభం. చెట్లకు కొత్త ఆకులు రావడం, పువ్వులు వికసించడం ప్రకృతిలో సృష్టి పునరుద్ధరణను సూచిస్తుంది. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఈ కాలంలో సూర్యుడు కిరణాలు మానవ ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావం చూపుతాయట. ఉగాది పండుగ ఒక కుటుంబ సమాహార పండుగ. పండుగ రోజున పెద్దలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం ద్వారా సంస్కారం, సాంప్రదాయం పునరుజ్జీవనం అవుతుంది. ఇది ఒకరికొకరు ప్రేమను పంచుకోవటానికి మంచి సమయం. ఇవి మాత్రమే కాదు, ఉగాది వెనుక ఇంకా ఎన్నో కథలు, విశ్వాసాలు, శాస్త్రీయ అంశాలు దాగి ఉన్నాయి. మీరు ఈ పండుగను ఎలా జరుపుకుంటారు? మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టరీలు, పురాణ గాథలు, దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూడవచ్చు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి. ఎవరికైనా కొత్త అనుభూతి కలిగించగల కథ ఇది. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటాయి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం. ధన్యవాదములు.